ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఆహ్, నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అమెరికా. $30,000,000,000. అయితే అప్పు $39,000,000,000. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. $19,500,000,000,000 జీడీపీ ఉంది. దాదాపుగా 17-18 ట్రిలియన్ డాలర్లు అప్పుంది. అంటే దాదాపు 90% అప్పుంది. కానీ ఆహ్, అమెరికాతో పోల్చుకుంటే వీళ్ళు మిగుల్లో ఉన్నారు జీడీపీ. ఆ తర్వాత జర్మనీ. జర్మనీ వచ్చేటప్పటికి $4.5 ట్రిలియన్ ఉంది. అంటే చైనా కంటే చాలా తక్కువ. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అది థర్డ్. మనం జర్మనీ కంటే కొంచెం తక్కువ 4.28 29 ఉంది. మనం ఇప్పుడు ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాం. ఇప్పుడు ఐఎంఎఫ్ వాళ్ళ అంచనా వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే వచ్చే ఏడాదికల్లా మనం థర్డ్ ప్లేస్‌కెళ్తాం. జర్మనీని క్రాస్ చేసేస్తాం. $5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళబోతున్నాం. ఆ తర్వాతన 2030 నాటికి ఓవరాల్‌గా చూస్తే $4,000 పర్ క్యాపిటా ఇన్‌కమ్‌తో చైనా సరసన చేరబోతున్నాము అన్నటువంటిది తాజా అంచనాలు.